కర్నూలు నుంచి కూడా మధు కొంత రిపోర్ట్‌తో సిద్ధంగా ఉన్నాడు. మధు, ఏం జరుగుతోంది? బాలసాయిబాబా ట్రస్ట్ భూముల వివాదం నడుస్తోంది. అండ్ ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారు అంటున్నారు. ఏం జరిగింది మధు? కర్నూలుకు చెందిన ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ బాలసాయిబాబా ఇప్పుడు వార్తల్లో నిలిచారని చెప్పవచ్చు. ఏదైతే ఆయన ట్రస్ట్ కు సంబంధించి ఆ ట్రస్ట్ లో పూర్తి వివాదాలు నెలకొన్న పరిస్థితి అయితే నెలకొంది. ట్రస్ట్ చాలా వరకు ప్రభుత్వం నుంచి పొందిన భూమిని ఇతరులకు విక్రయించి మోసాలకు పాల్పడిందని చెప్పే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. బాలసాయిబాబాకు సంబంధించిన హైదరాబాద్ లో చెందిన 42 ఎకరాల భూమిని అప్పట్లో ప్రభుత్వం బాలసాయిబాబు కేటాయించడం కూడా జరిగింది. అయితే ఆ భూమి పక్కనే ఉన్న 15 ఎకరాలను కూడా తన ట్రస్ట్ కు సంబంధించిన వ్యక్తులు కబ్జా చేయడం కూడా జరిగింది. దాన్ని విక్రయించడం కూడా జరిగింది. దీనికి కోర్టు కేసులలో కూడా వివాదాలు తలెత్తిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా బాలసాయిబాబా గతంలో ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారో అదే విధంగా అంతే వివాదాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడం కూడా జరిగింది. కర్నూలుకు సంబంధించి సేవలు ఒక వైపు ఉంచితే అటు బాలసాయిబాబా బతికున్న సమయంలోనే పూర్తిగా అతను ఫోర్జరీ కేసుల్లో కూడా ఉండడం కూడా జరిగింది. చెక్ బౌన్స్ కేసుల్లో కూడా నిలవడం కూడా జరిగింది. అయితే ఈ చెక్ బౌన్స్ కేసులు ఇవన్నీ భక్తుల నుంచి కావాలని చేసిన ఆయన ప్రతిష్టను భంగం కలిగించేందుకు చేసినట్టువే అని చెప్పేసి మరొక వాదన కూడా లేకపోలేదు. అయితే మొత్తం మీద ఇటు కర్నూలులో అటు హైదరాబాద్ వివాదాస్పదంగా మారడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కోర్టు కేసులో కూడా వివాదాలు నడుస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వారు పూర్తిగా ఈ ట్రస్ట్ సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా ఈ ట్రస్ట్ ద్వారా అక్రమార్జనకే దృష్టి పెట్టినట్లు కూడా తెలుస్తా ఉంది. కేసులు కూడా కోర్టు పరిధిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద ఇదే విషయం కాదు, గతంలో కూడా 6,70,00,000లకు సంబంధించి బాలసాయిబాబా హైదరాబాద్ లోనే డబ్బు పట్టుబడడం కూడా జరిగింది. ఆ డబ్బు కూడా కర్ణాటకలో ఒక భూమి కొనేందుకు కూడా తీసుకెళ్తున్నామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పట్లో ఆ కేసు పూర్తి సంచలనంగా మారడం కూడా జరిగింది. అంత డబ్బు ఒక వెహికల్లో బాలసాయిబాబా ఎందుకు తీసుకొని వెళ్తున్నారు, ఐటీ వాళ్ళు కూడా ఆ డబ్బును స్వాధీనం చేసుకుని విచారణ చేయడం కూడా జరిగింది. అయితే బాలసాయిబాబాకు సంబంధించిన ట్రస్ట్ వివాదాలు పూర్తిగా వివాదాస్పదంగా మారాయి. ఈ ట్రస్ట్ లో ఉండే ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వారు ఈ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ మధు.